ఊహించని విధంగా ఎదురైన ఆ వారింపుకు గాలిలోకి లేచిన విజయదత్తుడి పాదం అప్రయత్నంగా వెనక్కు మళ్ళింది. వేదగానం చేస్తున్న వారు, మంగళవాయిద్యాల మీద హంసధ్వని రాగాన్ని పలికించబోతున్న విద్వాంసులు కూడా తమ తమ పనులను ఆపివేశారు. ఒక క్షణకాలం సభాభవనమంతా సూదిపడితే వినిపించే అంత నిశ్శబ్దం అలుముకున్నది. ఈ హఠాత్ సంఘటన కలిగించిన దిగ్భ్రమ నుంచి మొదటగా తేరుకున్న విజయదత్తుడు గంభీర స్వరంతో, ఎవరు వేద మంత్రాల మధ్య జరగబోతున్న ఈ శుభకార్యాన్ని ఆపజూసిన వారు ఎవరు అంటూ ప్రశ్నించాడు. అక్కడ చేరిన 50 మంది ఆ ప్రశ్నకు జవాబు కోసం చెవులు రెక్కరించి ఉండగా ఆ కోమలమైన స్వరం జవాబిస్తూ, విజయదత్త, నేను నీ ఎదురుగా ఉన్న ఈ అపూర్వ సింహాసనపు తొలిమెట్టు మీద కుడివైపున ఉన్న సాలెబంజికను. నేనే నిన్ను ఆగమన్నది అన్నది. ఆ జవాబు వింటూనే విజయదత్తుడితో సహా అక్కడ ఉన్నవారందరూ రెట్టింపు ఆశ్చర్యానికి లోనయ్యారు. క్షణకాలం నోటమాట రానట్టు నిలిచిపోయిన విజయదత్తుడు తర్వాత చేతులు జోడించి నమస్కరిస్తూ, తల్లి దివ్యశక్తి, నీ పట్ల పౌరుషంగా మాట్లాడిన నా అపరాధాన్ని మన్నించు. ఈ దివ్యసింహాసనం శిఖర భాగాన చెక్కి ఉన్న మా కులదేవత మూర్తిని చూసి ఇది మాకు చెందినదే గదా అన్న ధీమాతో అధిష్ఠించబోయాను. అయితే ఊహించని విధంగా ఎదురైన నీ వారింపు నాలో అనేక ప్రశ్నలకు అనుమానాలు రేకెత్తిస్తున్నది. ఈ స్వర్ణసింహాసనం ఎవరికి చెందినది? దీనికి కాపలా ఉన్న మంత్రబద్ధ భుజంగాన్ని గెలిచి ఈ సింహాసనాన్ని సాధించిన నన్ను వారించటలో నీ ఉద్దేశం ఏమిటి? దయచేసి చెప్పు తల్లి అన్నాడు. సాలబంజిక వెంటనే మృదుస్వరంతో, నాయనా విజయదత్త, నీ వినయ గాంభీర్యం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ సింహాసనపు సృష్టికర్త దీన్ని సృష్టించటలో గల ఆశయం నీ ద్వారా నెరవేరుతుందన్న ఆశ నాకు కలుగుతున్నది. ఇక నీ ప్రశ్నలకు జవాబు వివరంగా చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగింది. 100 సంవత్సరాలుగా భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న ఈ అపూర్వ సింహాసనం మీ వంశానికి చెందినదే. చాలా కాలం క్రితం మీ వంశీకులలో ఎంతో గొప్పవాడిగా ఖ్యాతిగాంచిన పౌరుషత్వ మహారాజు దక్షిణ భారతదేశాన్నంతటినీ ఒక తాటి కిందకు తెచ్చి ఏలిన సంగతి నీకు తెలిసే ఉంటుంది. ఆ మహారాజు నిస్సంతు కావటంతో అతడి తమ్ముడు కుమారుడైన హయగ్రీవుడు పౌరుషత్వుడి తదనంతరం రాజయ్యాడు. హయగ్రీవుడు అసమర్థుడు కావటంతో అతడికి ఇంటా బయట కూడా అవమానాలు అవహేళనలు ఎదురయ్యసాగాయి. ఈ పరిస్థితి హయగ్రీవుడి కంటే అతడి గురువైన పులింద భట్టారకుణ్ణి ఎక్కువ బాధించింది. పులిందుడు మహామంత్రవేత్త. శిష్యుడైన హయగ్రీవుని పట్ల అవాజ్య అనురాగం కొద్దీ అతడు తన శక్తియుక్తులను ఉపయోగించి శిష్యుడికి సాయపడాలనుకున్నాడు. చాలా రోజులు దీర్ఘంగా ఆలోచించిన పులింద భట్టారకుడు చివరకు ఈ అపూర్వ సింహాసనాన్ని రూపకల్పన చేశాడు. కావలసిన బంగారాన్ని, మణులను సమకూర్చుకొని నమ్మకస్తులైన స్వర్ణకారుల ద్వారా రహస్యంగా పని ప్రారంభించాడు. ఈ సింహాసనం తయారవుతున్న సంగతి హయగ్రీవుడికి కూడా తెలియదు. భౌతికంగా ఈ స్వర్ణ సింహాసనం తయారైన తర్వాత పులింద భట్టారకుడు తన మంత్రశక్తినంతటినీ వినియోగించి 3 గొప్ప దివ్యశక్తులను కుడివైపున ఉన్న 3 మెట్ల మీద 3 సాలబంజికల్లోకి ఆవాహన చేసి భౌతిక చలనం లేకపోయినప్పటికీ మానసిక చలనం కలిగేలా ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఆ 3 దివ్యశక్తులము మేమే. నేను సత్యాన్ని, 2వ మెట్టు మీద ఉన్నది ధర్మం, ఆఖరి మెట్టు మీద ఉన్నది న్యాయం. మాకు ఎదురుగా ప్రతి మెట్టుకు ఎడమవైపున ఉన్న మిగిలిన 3 సాలబంజికల్లోనూ మా సహాయక శక్తులు ఉన్నవి. అవి కూడా సత్య ధర్మ న్యాయ శక్తులే. అయితే అవి స్థూల శక్తులు, మేము సూక్ష్మశక్తులం. రాజుధర్మం చాలా సూక్ష్మమైనది. సత్యము, ధర్మము, న్యాయము వీటి తాలూకు సూక్ష్మ రూపాలను, సూక్ష్మ ధర్మాలను అర్థం చేసుకొని సరిగ్గా ఆచరించగలిగిన వాడే ఉత్తమ పాలకుడవుతాడు. రాజ్యపు సుస్థిరత అనే మహాభవనానికి సత్యము, ధర్మము, న్యాయము 3 మూలస్తంభాలు కాగా వాటిని రాజ్యంలో సక్రమంగా అమలుపరచగలిగే రాజు 4వ మూలస్తంభం. ఈ 4వ స్తంభానికి ఏమాత్రం శక్తిహీనత వాటిల్లినా మిగిలిన 3 స్తంభాలు కూడా పట్టుకోలిపోయి రాజ్యపు సుస్థిరత కుప్పకూలిపోతుంది. రాజధర్మాన్ని అర్థం చేసుకున్న మహాపురుషుల్లో మీ పూర్వీకుడైన పౌరుషత్వ మహారాజు ఒకడుగా నిలిచాడు. ఆయన వారసుడైన హయగ్రీవుడికి ధర్మపు స్థూల రూపమే గాని సూక్ష్మరూపం తెలియదు.
ఇందుకు హయగ్రీవుడికి మమ్మల్ని సహాయకులుగా నిర్దేశించే ఉద్దేశంతో ఈ సాలబంజికుల్లోకి ఆవాహన చేశాడు పులింద భట్టారకుడు. అయితే ఎత్తటి వాడైన విధికి ఎదురులేడు కదా. పులింద భట్టారకుడు ఈ అపూర్వ స్వర్ణసింహాసనాన్ని తుదిమెరుగులు దిద్దుతూ ఉండగా హయగ్రీవుడు ఆకస్మికంగా మరణించాడు. కన్నబిడ్డ కంటే ఎక్కువగా రాజును అభిమానించిన పులిందీకుడికి అతడి మరణం గొడ్డలపెట్టు అయ్యింది. జీవితమంటే విరక్తి కలిగింది. తక్షణమే సమస్తాన్ని త్యజించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలని నిశ్చయించుకున్న ఆయనకు ఈ స్వర్ణసింహాసనాన్ని ఏం చేయాలన్నది పెద్ద ప్రశ్న అయ్యింది. హయగ్రీవుడి కోసం ఉద్దేశించి అహోరాత్రులు కష్టపడి తయారు చేసిన దీన్ని ఇతర వారసులకు ఏదో కానుకగా కట్టబెట్టడం పులిందీకుడికి ఇష్టం లేకపోయింది. రోజుల తరబడి తీవ్రంగా ఆలోచించిన పులిందుడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. హయగ్రీవుడికి చెందని ఈ అపూర్వ కానుక ముందు ముందు దక్కితే ఒక సమర్థుడైన పాలకుడికి మాత్రమే దక్కాలి. అసమర్థుడైన హయగ్రీవుడికి సహాయకారిగా ఉంటుందనుకున్న ఈ దివ్య సింహాసనం ఒక సమర్థుడికే సహాయక శక్తిగా మారిన నాడు అతడు రెండవ పౌరుషత్వుడే కాగలడు. స్వర్ణసింహాసనపు సృష్టికర్తగా తన పేరు, అంతటి గొప్ప సింహాసనాన్ని అధిష్ఠించగలిగిన వ్యక్తి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తక్షణమే అటువంటి సమర్థుణ్ణి నిర్ణయించటం ఎలాగో కూడా నిశ్చయించాడు పులింద భట్టారకుడు. తన మంత్రశక్తితో అవలేలగా ఆ సింహాసనాన్ని భూస్థాపితం చేసిన పులింద భట్టారకుడు ఒక మంత్రభుజంగాన్ని సృష్టించి కాపలాగా నిర్ణయించాడు. ఆ భుజంగం అడిగే ప్రశ్న ద్వారా ఈ సింహాసనాన్ని పొందబోయే వ్యక్తికి అసలు ధర్మపు స్థూల రూపం తెలుసా లేదా అన్నది నిశ్చయించబడుతుంది. అతడు సర్పం అడిగిన ప్రశ్నకు సరైన జవాబు చెప్పి సింహాసనాన్ని లభింపచేసుకున్న తర్వాత అతడికి ధర్మపు సూక్ష్మరూపం తెలిసినా తెలీదా అన్నది నిర్ణయించటం మా వంతు. మొదటి పరీక్షల్లో నెగ్గి సింహాసనాన్ని సొంతం చేసుకున్న నీకు మేము ముగ్గురం తలోక కథ చెబుతాం. ఆ కథల చివరిలో మేము అడిగే ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పగలిగావా? ఈ 3 మెట్లు ఎక్కి ఈ దివ్య సింహాసనాన్ని అధిష్ఠించి ప్రజారంజకంగా పాలించే అవకాశం నీకు దక్కుతుంది. అంతేకాదు, హయగ్రీవుడి కోసం పులింద భట్టారకుడు సృష్టించిన మరొక అపూర్వ వస్తువు మంత్రశక్తి గల చంద్రహాసం, అది కూడా నీకు దక్కుతుంది. మాలో ఏ ఒక్కరికైనా నువ్వు సరైన జవాబు చెప్పలేకపోయినా నీ మెడలో తెల్లని కాంతులు వెదజిల్లుతున్న ఆ పూలదండతో సహా ఈ స్వర్ణసింహాసనం మాయమై తిరిగి యథాస్థానానికే చేరుతుంది అన్నది. అప్పటిదాకా నిశ్శబ్దంగా సాలబంజిక మాట్లాడుతున్న మాటలన్నీ వింటున్న 50 మందిలోనూ తిరిగి చలనం కలిగింది. వాళ్ళ మధ్య నెమ్మదిగా గుసగుసలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు తన కుమారుడికి ఒక అపురూపమైన సింహాసనం లభించిందన్న తృప్తితో నిశ్చింతగా ఉన్న మహారాజు శ్రీదత్తుడిలో తిరిగి ఆందోళన, ఆరాటము చోటు చేసుకున్నాయి. విజయదత్తుడి ఎడమవైపున శ్రీలేఖ, కుడివైపున చేతకలశంతో నిలబడి ఉన్న శివానందులతో సహా ఉన్నతోద్యోగులందరూ ఒక్కసారిగా విజయదత్తుడి వైపు ఆతృతగా చూశారు. అందరిలోకి చెక్కు చెదరని వాడు విజయదత్తుడు ఒక్కడే. అతడు వెనుదిరిగి తండ్రి వైపు చూస్తూ, నాన్నగారు, ముందుకు సాగటానికి ఇక నాకు కావలసినది మీ అనుమతి, ఆశీస్సులే అని వంగి ప్రణమిల్లాడు. తన పాదాలు తాకుతూ ఉంగిన కొడుకును అమాంతం లేవనెత్తి గాఢాలింగనం చేసుకుని వదులుతూ, నాయనా విజయీభవ, దిగ్విజయీభవ అన్నాడు. అప్పుడు విజయదత్తుడు సింహాసనం కేసి తిరిగి తొలిమెట్టు మీద ఉన్న సాలబంజికకు నమస్కరిస్తూ, తల్లి సత్యశక్తి, నువ్వు పెట్టబోయే పరీక్షకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇక నీదే ఆలస్యం అన్నాడు. వెంటనే మొదటి సాలబంజిక, నాయనా విజయదత్త, నీ ధీరోదాత్త ప్రవర్తనకు ఇదే నా అభినందనలు. ఇక నేను చెప్పబోయే కథ విను అంటూ చెప్పడం ప్రారంభించింది. పూర్వం త్రిపురాంతక దేశాన్ని కాలకేతు అనే మూర్ఖపు రాజు ఒకడు పాలిస్తూ ఉండేవాడు. అతడికి ఇటు స్వయంబుద్ధి లేదు, అటు బుద్ధిమంతులు వారి సలహా సహకారాలతో పాలన సాగిద్దామనే సామరస్యమూ లేదు. సింహాసనాన్ని అధిష్ఠించి అధికార దండాన్ని చేతబట్టినవాడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడేనని, అతడికి ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని కాలకేతు నమ్మకం. ఆ నమ్మికకు అనుగుణంగా అతడు కేవలం స్వయంబుద్ధితో పాలిస్తూ దేశాన్ని అధోగతికి దిగజార్చాడు. దేశంలో మెరక ప్రాంతాలకు జల సదుపాయం అంతంత మాత్రంగానే ఉండటంతో కేవలం వర్షాధారపు పంటలు మాత్రమే అక్కడ పండేవి.
ఇకపోతే కళల విషయానికి వస్తే అందగత్తెలైన నాట్య కళాకారిణీలకు, స్త్రీ సౌందర్యాన్ని రమ్యంగా సృష్టించగల చిత్రకారులకు, శిల్పులకు మాత్రమే రాజాదరణ ఏదో కొంత లభించేది. గొప్ప గొప్ప కవులంతా పరాయి దేశాలకు వలసపోవటం సాగించారు. అక్కడి రాజులు వారి గొప్పతనాన్ని గుర్తించి ఆదరిస్తున్నారన్న వార్త విని కాలకేతుడు, చీచి, మన దేశస్థులు మరొకరిని దేహి అని ఆశ్రయించి బతకటమా, ఇది మనకు ఎంతటి అగౌరవం అని మండిపడుతూ స్వదేశపు టెల్లలు దాటిపోవటానికి గండు చీమలకు కూడా అవకాశం లేని విధంగా కట్టడి చేశాడు. అది చాలక దేశ గౌరవం మట్టిపాలు కావటానికి కవిత్వమే కారణమని చేదరించుకుంటూ నాటి నుంచి కవిత్వం చెప్పినా విన్నా రాసినా వారికి దారుణమైన శిక్షలు విధించటం ప్రారంభించాడు. కాలకేతుడి ఈ అనుచిత ప్రవర్తన వల్ల దేశ ప్రజల కంటే ఎక్కువ ఆత్మక్షోభ అనుభవించే వ్యక్తి స్వయంగా అతని పట్టపురాణి హైమవతి. ఆమె సంస్కృత భాషతో పాటు మాతృభాషలో కూడా చక్కటి పండితురాలు, కవయిత్రి కూడా. భర్త మూర్ఖపు శాసనానికి ఆమె అతిథురాలు కాదు కనుక తన మనసులోనే భావేశాలను బలవంతంగా అణుచుకునేది. కవిత్వం విషయం అలా ఉంచితే నిజ జీవితంలో కూడా హైమవతికి సుఖశాంతులు ఉండేవి కావు. హైమవతికి సంతానం కలగలేదు అంటూ ఆమెను పెళ్లాడిన 4 ఏళ్లలోనే మరిద్దరు కన్యలను వివాహమాడిన కాలకేతుడు ముగ్గురు రాణులను కూడా సామాన్య స్త్రీలలాగే చూసేవాడు. ముగ్గురిలో ఎవరికి కూడా సంతతి లేకపోవటంతో వారి పట్ల అతడి చులకన భావం నానాటికి పెరగసాగింది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా భగవంతుడు కూడా త్రిపురాంతక దేశం మీద కత్తి కట్టినట్టుగా వరుసగా 2 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడా ఒక్క వర్షపు చుక్క కూడా పడలేదు. పొలాలకు నీటి సదుపాయాలు కల్పించటం తక్కువ, వర్షాలపై ఆధారపడటం ఎక్కువ అయిన దేశం కావటం చేత పొలాలన్నీ బీటల వారిపోయాయి. 1 ఏడాది పాటు నిల్వ చేసుకున్న తిండి గింజలు సరిపోయినా 2వ ఏడాదికి 1 గింజ కూడా లేకపోయింది. ఇక గతిలేని స్థితిలో రాజు కాలకేతు పొరుగు దేశాల నుంచి ఆహార ధాన్యాలు తెప్పించి రాజుద్యోగుల చేత అధిక ధరలకు విక్రయించటం ప్రారంభించాడు. ఈ పరిస్థితుల్లో ఉన్నవాడికి తిండి, లేనివాడికి పస్తుగా మారి పేదవాళ్లకు దొంగతనం మినహా మరొక దారి లేకపోయింది. 4 నెలలు గడిచేసరికి దేశమంతటా దొంగతనాలు, లంచగొండితనము విపరీతంగా వ్యాపించాయి. 2 నెలలు గడిచేసరికి చిన్న చిన్న దొంగతనాలు పోయి రాజాస్థానంలోనే ఒక ముసుగు వ్యక్తి నాయకత్వంలో భారీ దొంగతనాలు జరగటం ప్రారంభించాయి. ఆ ముసుగు వ్యక్తి గురించి అనేక వివరాలు కథలుగా త్వరలోనే ప్రచారంలోకి వచ్చాయి. అతడి పేరు చిత్రరథుడు. త్రిపురాంతక దేశంలో ఎంతో మహిమగల దైవంగా ప్రసిద్ధి పొందిన చిత్రరథ స్వామి వరప్రసాదంగా తల్లిదండ్రులకు జన్మించిన అతడు యుద్ధ విద్యల్లోనూ ఎనదగిన వ్యక్తి. అతడు దొంగగా ఎలా మారాడో ఎవరికీ తెలియదు గాని దొంగతనం చేసి తెచ్చిన ఆహార ధాన్యాలను, వస్త్రాలను, ధనాన్ని తన అనుచరుల చేత బీదసాదులకు విరివిరిగా పంచిపెట్టించటంతో పేద ప్రజలకు అతడు సాక్షాత్తు చిత్రరథ స్వామి అవతారమే అయ్యాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక చిత్రమైన సంఘటన జరిగింది. ఒక శుక్రవారం నాడు పట్టపురాణి హైమవతి కులాచారం ప్రకారం చిత్రరథ స్వామి కోవెలకు వెళ్ళింది. అక్కడ పూజాధికాలు ముగించుకొని ఆమె తిరిగి రాబోతూ ఉండగా మండపంలో ఒక వారన కూర్చొని ఉన్న వృద్ధ సాధువు ఒకడు ఆమె వైపు పరిశీలనగా చూశాడు. అదే సమయంలో తను ఆ సాధువు వైపు చూసిన హైమవతి అతడి ముఖంలోని పవిత్రతను, ప్రశాంతతను గుర్తించి అప్రయత్నంగా చేతులెత్తి అతడికి నమస్కరించింది. సాధువు చిరునవ్వుతో ఆమెను ఆశీర్వదిస్తూ ఒక చిన్న సంస్కృత శ్లోకం చదివాడు. దాని తాలూకు భావం ఇది: సువాసనలు వెదజిల్లే అందమైన పూలతో నిండి ఉండే జాజితీగ తనకు ఆధారంగా ఏర్పాటు చేయబడిన పందిరి ముళ్లతో నిండి ఉన్నా సరే ఆప్యాయంగా అల్లుకుపోతుంది. అంత మాత్రాన ఆ జాజిపూల సహజ సౌరభం ఏమాత్రం తగ్గదు సరికదా. ఆ ముళ్ళ పందిరి కూడా 10 మందిని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆ శ్లోకం వినగానే హైమవతికి అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. ఆపుకోలేని భావోద్వేగంతో ఆమె సాధువు దగ్గరకు వెళ్ళి అతడికి ప్రణవిల్లి అక్కడి నుంచి బయలుదేరింది. ఆ సాయంత్రానికల్లా ఆ సంఘటన శిలువులు పలవలై రాజు కాలకేతు వరకు చేరింది. శ్రీరామచంద్రుడి సాటిరాగల ధర్మప్రభువుగా తనను తాను భావించుకునే కాలకేతు కవిత్వం విన్నందుకు, చెప్పిన వాడికి ప్రణవిల్లినందుకు పట్టపురానికి 1 నెల రోజులు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సాధువు ఎక్కడున్నా పట్టి తేవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు.
వాళ్ళు అతడిని తీసుకురాగానే మండుటెండలో అతడిని నిలబెట్టి స్వయంగా దగ్గరుండి 100 కొరడా దెబ్బలు కొట్టించాడు. ఆ మూర్ఖరాజు శాసనానికి తల ఒగ్గి ఇటు పట్టపరాని అవమాన భారంతో కుమిలిపోతూ కారాగారంలో ఉండగా అటు వృద్ధ సాధువు దాదాపు మృత్యుడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఇదంతా కల్లారా చూసిన దేశభక్తుడు, ఒకప్పటి మహావీరుడు అయిన వృద్ధ సేనాధిపతి శ్రీమల్లుడికి అది మాత్రం గుండె రగిలిపోయింది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన అతడు దేశపు సమస్త పరిస్థితులను క్లుప్తంగా వివరిస్తూ ఒక లేఖ రాశాడు. ఈ మూర్ఖరాజు పుణ్యమా అని మా దేశ ప్రజల్లో మానవత్వము చైతన్యము నానాటికి హరించుకుపోతున్నాయి. ఎవరికి వారే నా బతుకు నేను బతికితే చాలు అనుకుంటూ పక్కవాణ్ణి చంపమన్నా చంపుతున్నారు. ఇదే పరిస్థితి మరికొంతకాలం సాగితే మా దేశం నలుగురు చీకొట్టేలా తయారవుతుంది. ఈ పరిస్థితులను చక్కదిద్ది ప్రజల్లో చైతన్యం తీసుకురాగల సమర్థులెవరూ లేరు. ఉన్న ఒక్క సమర్థుడు ముసుగు బిగించి దారి తప్పి వ్యవహరిస్తున్నాడు. నేనా వృద్ధుణ్ణి. ఇక మమ్మల్ని పాలముంచినా నీట ముంచినా ఆ భారం మీరే వహించవలసిందిగా నా ప్రార్థన అంటూ ముగించి ఆ లేఖను తన పెంపుడు చిలుక ద్వారా పొరుగురాజైన చంద్రనవర్మకు పంపాడు. అప్పటికే త్రిపురాంతిక దేశ పరిస్థితుల గురించి బాగా విన్న చందనవర్మ తక్షణమే దండెత్తి రాజు కాలకేతుడిపై అవలీలగా విజయం సాధించాడు. ఆ తర్వాత చందనవర్మ ఆజ్ఞ ప్రకారం కాలకేతు నగరపు పులిమేరల్లో ఉన్న చిన్న ఉద్యానవనంలోని అతి చిన్న ఇంట్లో రాణులతో సహా ఉంటూ ఆ వనంలో పనిచేయటం ప్రారంభించాడు. కాలకేతుని శిక్షించడం పూర్తయిన వెంటనే చందనవర్మ చిత్రరథుణ్ణి పట్టుకొని తీసుకురావలసిందిగా భటులకు ఆజ్ఞాపించాడు. భటులు చెట్టుపుట్టలతో సహా అంతా గాలించారు గాని చిత్రరథుడి జాడ తెలియలేదు. ఎవరిని ప్రశ్నించినా అతడి గురించి తమకు తెలియదన్న సమాచారమే వచ్చింది. మీరు దండెత్తి రాకముందే చిత్రరథుడు ఏదో జబ్బుపడి ఉన్నాడని విన్నాము ప్రభు. ఎన్నాళ్ళు అతడి వల్ల ఉపకారం పొందిన ప్రజలే అతడిని ఎక్కడో దాచిపెట్టి ఉంటారు అన్నాడు వృద్ధసేనాని శ్రీమల్లుడు. ఆ మాట వినగానే వైద్యులందరి మీద ఒక కన్ను వేసి ఉంచాడు చందనవర్మ. చివరకు అశ్వముఖుడనే వైద్యుడు ఎవరికో రహస్యంగా వైద్యం చేస్తున్నాడని విని అతన్ని రప్పించి పరిపరి విధాల ప్రశ్నించాడు. అశ్వముఖుడు మొదట్లో తడబడిన తర్వాత తను ఎవరికీ రహస్యంగా వైద్యం చేయటం లేదని, చిత్రరథుడు గురించి తనకేమీ తెలియనిగాక తెలియదని చెప్పేశాడు. అతడు అసత్యం ఆడుతున్నాడని గ్రహించినా ఏమీ చేయలేక ఊరుకున్నాడు చందనవర్మ. ఆ మర్నాటి ఉదయాన్నే చిత్రనేమి అనే ఉన్నత ఉద్యోగి ఒకడు చందనవర్మను రహస్యంగా కలుసుకొని, ప్రభు, నిన్న అర్ధరాత్రి వేళ అశ్వముఖుడు ఒంటరిగా ఎక్కడికో వెళుతూ ఉండగా వెంబడించి చిత్రరథుడి జాడ తెలుసుకున్నాను అని చెప్పాడు. ఆ మాట వింటూనే చిత్రనేమిని ఒకసారి పరిశీలనగా చూసిన చందనవర్మ వెంటనే అతడితో బయలుదేరి వెళ్ళి చిత్రరథుణ్ణి స్వయంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత చిత్రరథుడి జబ్బుకు చందనవర్మ ఆధ్వర్యంలో ఆస్థాన ప్రధాన వైద్యుడి ద్వారా వైద్యం జరిగింది. చిత్రరథుడు కోలుకోగానే త్రిపురాంతిక దేశానికి చందనవర్మ నియమిస్తున్న సామంతరాజుగా చేయబడ్డాడు. వారం రోజుల అనంతరం చందనవర్మ ప్రజలందరి సమక్షాన చక్రనేమికి 100 కొరడా దెబ్బల శిక్ష విధించి తక్షణం అమలు జరిపిస్తూ, ఇకపై అవినీతికి లంచగొండితనానికి ఎవరు పాల్పడినా వారిని ఇలాగే కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఇక నలుగురికి మంచి చేసి ప్రజల గౌరవాభిమానాలు సంపాదించుకున్నందుకు గాను చిత్రరథుణ్ణి సామంతరాజుగా చేసిన అతడు కొంత దౌర్జన్య ధోరణిలో చెడ్డ మార్గంలో నడిచినందుకు గాను అతన్ని కోవిలలో చిత్రరథ స్వామికి సేవకుడిగా నియమిస్తున్నాను. ఇకపై ప్రతి ఏకాదశి పర్వదినాన అతడు స్వయంగా చీపురు చేతపట్టి స్వామి ఆలయాన్ని శుభ్రం చేస్తాడు. మార్గశుద్ధిని అనుసరించని చిత్రరథుడికి మార్గశుద్ధి చేయటమే సరైన శిక్ష అన్నాడు. ఇంతవరకు చెప్పిన సాలబంజిక, ఓ కాబోయే విజయదత్త మహారాజా, నాకొక సందేహం. చిత్రరథుడు జాడ గురించి చక్రనేమి ఒక్కడే సత్యం చెప్పాడు. మిగిలిన వాళ్ళందరూ, వైద్యుడు అశ్వముఖుడితో సహా అందరూ అసత్యం ఆడారన్న సంగతి ఆ రాజుకు తెలుసు గనక వాళ్లను పల్లెత్తి మాట కూడా అనని చంద్రవర్మ చక్రనేమికి మాత్రం కఠినంగా శిక్ష వేస్తూ అతడు అవినీతికి పాల్పడినట్టు మాట్లాడాడు. ముసుగు దొంగ అయిన చిత్రరథుడికి చిన్నపాటి శిక్ష విధిస్తూ రాజును చేశాడు. చందనవర్మ దృష్టిలో సత్యం శిక్షార్హం ఎలా అయింది?
చందనవర్మ స్థానంలో నువ్వే గనక ఉంటే ఎలా ప్రవర్తిస్తావు? సత్యం శిక్షింపబడడానికి కారణభూతమైన సూక్ష్మధర్మం ఏమిటో చెప్పగలిగావా? నీకు తులుమెట్టు మీద పాదం మోపే అర్హత కలుగుతుంది. చెప్పలేకపోయావో తక్షణం నీ కళ్ళ ముందు నుంచి ఈ స్వర్ణసింహాసనం మాయమవుతుంది అన్నది. అప్పుడు విజయదత్తుడు, ఓ సత్యశక్తి, నువ్వు చెప్పిన కథలో రాజు చందనవర్మ ప్రవర్తించిన తీరు నిస్సందేహంగా ధర్మబద్ధుడు సమర్థుడు అయిన ఒక పాలకుడి తీరే. కథలో చిత్రరథుడు మూర్ఖుడైన తమ రాజు వల్ల అష్ట కష్టాలు పడుతున్న ప్రజలను ఆదుకొని వాళ్ళ ఆదరాభిమానాలకు పాత్రుడయ్యాడు. ఇందుకుగాను అతడు అనుసరించిన మార్గం మంచిది కాదన్న మాట నిజమే, కానీ ప్రజలను ఆకలి బాధ నుంచి రక్షించాలంటే ఏదో ఒక తక్షణ మార్గం అనుసరించాలి. చిత్రరథుడు అటువంటి మార్గాన్నే ఎన్నుకున్నాడు. కత్తి చేతపట్టి ఆహార పదార్థాలను బహిరంగంగా తీసుకువెళ్లిన అతడి చర్యను దొంగతనంగా వర్ణించడం కూడా సరికాదు. సాధ్యమైనంత అహింసాత్మకంగా వ్యవహరించిన అతడు ప్రజలకు మరింత ప్రీతిపాత్రుడయ్యాడు. అందుచేతనే రాజు చందనవర్మ అతడిని ఎక్కడ శిక్షిస్తాడోననే భయంతో అతడిని దాచిపెట్టిన ప్రజలు తమకేమీ తెలియదని అసత్యమాడారు. ఆ అసత్యం వెనక ఉన్నవి అభిమానం, కృతజ్ఞత. అవి సత్యానికి మూల కారణం, దయ, మానవత్వం. అందుకే ఈ అసత్యం శిక్షింపబడలేదు. ఇకపోతే చిత్రరథుడు లాంటి వాళ్లను ద్వేషించేది కేవలం అవినీతిపరులు, లంచగొండితనం మెరిగిన వాళ్ళు మాత్రమే. వాళ్ళు చిత్రరథుడు తమకు ఆటంకం అయ్యాడనే కసితో అతడు శిక్షింపబడాలని కోరుకుంటారు. రాజోద్యోగి చక్రనేమి కూడా అలాంటి వ్యక్తే గనుక చందనవర్మ చేత చిత్రరథుణ్ణి శిక్షింపజేయాలన్న కోరికతో రాజభటులు కూడా తమకు తెలియదని చెప్పిన చిత్రరథుడి జాడ తెలుసుకుని చందనవర్మకు తెలియజేశాడు. అతడు చెప్పిన ఆ సత్యం వెనుక ఉన్నవి కక్షాద్వేషము. ఆ సత్యానికి మూల కారణము స్వార్థము, దయారాహిత్యము. ఆ కారణం వల్లనే అతడు సత్యవాది అయినప్పటికీ శిక్షార్హుడు అయ్యాడు. మనోవాక్య కర్మల్లో ప్రధానమైనది మనసు. ఒక్కొక్కసారి వాక్కు సత్యమైనదైనా మనసు నిర్మలమైనది కాకపోవచ్చు. ఆ సూక్ష్మభేదాన్ని తమ సూక్ష్మబుద్ధితో తెలుసుకోగలిగిన రాజు ప్రజారంజకుడైన పాలకుడవుతాడు. అటువంటి వాడే అయిన చందనవర్మ ప్రజాహితుడైన చిత్రరథుణ్ణి రాజును చేస్తూ అతడికున్న కాస్తమచ్చ కూడా తొలగించటానికి అతడికి పవిత్రమైన శిక్ష విధించాడు. యథా రాజా తదా ప్రజ అన్న నానుడి ప్రకారం చిత్రరథుడి అడుగుజాడల్లో ప్రజలు కూడా నీతిమంతులైన జీవితాన్ని గడపాలన్నది చందనవర్మ మరొక ఉద్దేశం. నేను చందనవర్మ స్థానంలో ఉన్నా అలాగే ప్రవర్తించేవాణ్ణి అన్నాడు. అతడి జవాబు వినగానే తొలిమెట్టి మీద సాలబంజిక, బలిబలి విజయదత్త, నా ప్రశ్నకు చక్కటి సమాధానం చెప్పి మొదటి మెట్టు ఎక్కే అర్హత సంపాదించుకున్నావు. నీకిదే నా స్వాగతం అన్నది. సాలబంజిక మాటలు ముగిసిన మరుక్షణం సభాభవనమంతా సభికుల జయజయధ్వానాలతో మారుమోగిపోయింది. మహారాజు కొడుకును ఆనందంతో గాఢాలింగనం చేసుకోగా విజయదత్తుడి రాజ్ఞి శ్రీలేఖ ఆనందంతో చెమర్చిన కళ్ళను ఒకసారి సుతారంగా అద్దుకున్నది. మహారాజు ఆజ్ఞ మేరకు మంగళవాయిద్యాలు మోగటం ప్రారంభించాయి. ఆ నాదాల మధ్య విజయదత్తుడు తన కుడిపాదాన్ని స్వర్ణసింహాసనపు తొలిమెట్టు మీద మోపి అధిరోహించాడు. ఇక్కడ ఇలా సంబరంగా ఉన్న సమయంలో అక్కడ కాళిందీ దేశంలో మహారాణి వసుమతి కూడా ఏదో అవ్యక్త ఆనందంలో చలించిపోతున్నది. ఆమె ఆనందానికి కారణం ఆ రోజు తెల్లవారుజామున ఆమెకు వచ్చిన ఒక శుభ స్వప్నమే. అలాంటి సమయంలో అక్కడికి ఆమె భర్త మాధవసేనుడు వస్తూనే, దేవి, ఇప్పుడే కౌండిన్య దేశం నుంచి ఒక శుభవార్త చేరింది. విజయదత్తుడు రావటంతోనే అక్కడ ఏవో తవ్వకాలు జరిపారట. ఆ తవ్వకాల్లో అతడికి ఒక అద్భుతమైన స్వర్ణసింహాసనం లభ్యమైనదట. ఆ సింహాసనంపై విజయుడికి వెంటనే పట్టాభిషేకం జరపవచ్చునని మన గూఢచారి వార్త పంపించాడు అన్నాడు. ఇది వింటూనే తన స్వప్నం ఫలించినందుకు మరింత ఉప్పొంగిపోయిన వసుమతి చేతులు జోడించి భగవంతుడికి నమస్కరిస్తూ, విజయుడికి అంతటి అపూర్వ కానుకను ప్రసాదించిన భగవంతుడు అతడిని ఎల్లవేళలా చల్లగా చూస్తాడు. ఇంతకు ఈ వార్త మరాళుడికి కూడా తెలిసే అవకాశం ఉన్నది కదా అంటూ ప్రశ్నించింది. లేకేం, అతడి గూఢచారి దళం అతడికి ఈ పాటికి వార్త పంపే ఉంటుంది. ఏమి కానున్నదో, నేటి రాత్రే మా యుద్ధ ప్రయాణం అంటూ కాస్త దిగులు పడ్డాడు మాధవసేనుడు. కలత పడకండి, అంతా మనకు శుభమే జరుగుతుందని తోస్తున్నది. అయితే మనం మరొక పావురపు టపాను పంపినట్లయితే మా అన్నయ్యకు విజయుడికి మనపై పరిపూర్ణ విశ్వాసం కలుగుతుంది అన్నది వసుమతి.
మాధవసేనుడు సాలోచనగా అలాగే స్వర్ణసింహానాధీశుడైన విజయుడికి ఇవే మా ఆశీస్సులు అని తక్షణం వార్త పంపుతాను అంటూ అక్కడ నుంచి కదిలాడు మాధవసేనుడు. ఆ ప్రకారమే అతడు వదిలిన పావురం వాయువేగంతో వినువీధిలో ఎగురుతూ కౌండిన్య వైపు దూసుకువస్తున్న సమయంలో ఇక్కడ విజయదత్తుడు స్వర్ణసింహాసనపు తొలిమెట్టి మీద రెండో మెట్టి మీద ఉన్న సాలిబంజిక చెప్పబోయే కథ వినటానికి సిద్ధంగా నిలబడ్డాడు. అప్పుడు రెండవ సాలబంజిక, విజయదత్త, నా సోదరి అయిన సత్యశక్తి నన్ను ధర్మశక్తిగా నీకు పరిచయం చెయ్యనే చేసింది. ఇక నేను చెప్పబోయే కథ విను అంటూ చెప్పడం ప్రారంభించింది. సువర్ణగిరి దేశానికి రాజు కుశధ్వజుడు. అతడు చాలా ఉత్తముడు, నిర్మల హృదయుడు అయిన రాజు. మంత్రుల సలహా సహకారాలతో అతడి పరిపాలన కూడా చెప్పుకోదగినదిగా ఉండి ప్రజలు అతడంటే ప్రాణం పెట్టేవారు. కుశధ్వజ మహారాజుకు ఒకే ఒక్క మగబిడ్డ సంతానం. ఆ కుర్రవాడు పసివయసులోనే అసామాన్యమైన ప్రజ్ఞాపాఠవాలు కనబరుస్తూ ఉండటంతో మంత్రులు అతడిని అత్యుత్తమ శిక్షకుడిగా పేరు పొందిన కృష్ణచంద్రుడి గురుకులానికి పంపవలసిందిగా సలహా ఇచ్చారు. కుశధ్వజుడు వారి సలహా ప్రకారమే బాలుడైన మలయధ్వజుణ్ణి స్వయంగా తీసుకువెళ్ళి కృష్ణచంద్రుడికి అప్పగించాడు. విద్యాభ్యాసం ప్రారంభించిన తొలి రోజుల్లోనే గురువు మెప్పు సంపాదించిన మలయధ్వజుడు విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి కృష్ణచంద్రుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడయ్యాడు. అతడి విద్యాభ్యాసం పూర్తయ్యి మరికొద్ది రోజుల్లో స్వదేశానికి తిరిగి వెళతాడనగా హఠాత్తుగా ఒకనాడు పొరుగురాజు వజ్రకీర్తి సువర్ణగిరిపై దొంగదెబ్బ తీశాడని, అంతఃపురంలో గాఢ నిద్రలో ఉన్న కుశధ్వజ మహారాజు భార్య సమేతంగా నిద్రలోనే చంపబడ్డాడని, సువర్ణగిరి కోటలో వజ్రకీర్తి ప్రస్తుతం నివసిస్తున్నాడన్న వార్తలు అందాయి. పిడుగుల్లాంటి ఆ వార్తలు వింటూనే స్తంభించిపోయిన మలయధ్వజుణ్ణి కృష్ణచంద్రుడు ఓదార్చి, మలయధ్వజ, నీకు కలిగిన దుఃఖం సామాన్యమైనది కాదు. తట్టుకోవటానికి చాలా గుండె నిబ్బరం కావాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నీ భవిష్యత్తు గురించి ఆలోచించటం చాలా ముఖ్యం. నీ ప్రాణానికి కూడా ఏ క్షణమైనా ముప్పు వాటిల్లవచ్చు అన్నాడు. మలయధ్వజుడు విషాదంగా నిట్టూర్చి, అవును గురుదేవా, రక్తం రుచి మరిగిన పులి వేట సాగిస్తూనే ఉంటుంది. భయపడి చాటుగా దాగి ఉంటే ప్రమాదానికి అంతం అనేది రాదు. మీదపడి ఒక్క వేటుతో ఆ పులినే వేటాడితే ఇక అంతా నిశ్చింతే అన్నాడు. అతడి మాటలకు కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయిన కృష్ణచంద్రుడు చివరకు, నువ్వు చెప్పింది నిజమే నాయనా. నీ సూక్ష్మమైన మేధస్సు, నీ ధైర్య సాహసాలు బాగా ఎరిగి ఉన్నవాడిని కనుక నిన్ను పంపటానికి సాహసిస్తున్నాను. నీ ఆత్మవిశ్వాసమే నీకు శ్రీరామ రక్ష. క్షేమంగా వెళ్ళి విజయాన్ని సాధించు అంటూ ఆశీర్వదించాడు. గురువు ఆశీస్సులు పొందిన మలయధ్వజుడు సాధారణ వేషం ధరించి తన చంద్రహంసాన్ని, గుర్రాన్ని తీసుకొని గురువుకు చివరిసారిగా పాదాభివందనం చేసి బయలుదేరాడు. అలా బయలుదేరిన మలయధ్వజుడు ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తూ మర్నాటి సాయంత్రానికి సువర్ణగిరికి దాపులలో ఉన్న ఒక బిల్ల రాజ్యాన్ని చేరుకున్నాడు. ఆ రాజ్యం చిన్నదైనప్పటికీ స్వతంత్ర రాజ్యం. దాన్ని పాలించే సింహగుప్తుడు కుశధ్వజ మహారాజుకు ఆప్తమిత్రుడు. తనని చూడవచ్చిన పరదేశిని చూస్తూనే అతడిని మలయధ్వజుడుగా అనుమానించిన సింహగుప్తుడు తక్షణం అతన్ని ఏకాంత మందిరానికి తీసుకుపోయాడు. తను అడగకుండానే ఏకాంతం కల్పించిన సింహగుప్తుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ నిర్భీతిగా తనను తాను ఆయనకు పరిచయం చేసుకున్నాడు మలయధ్వజుడు. ఆ మరుక్షణం సింహగుప్తుడు అమితోత్సాహంతో, భగవంతుడు నా మొర ఆలకించి నిన్ను నా దగ్గరికి పంపించాడయ్యా. మా సైనికులు సిద్ధంగా ఉన్నారు. నేను కూడా నీతో వస్తాను. ఇటు నీ దేశానికి, శత్రువు వజ్రకీర్తి దేశానికి కూడా రాజుగా నిన్ను అభిషేకించినదే నా మనసుకు అసలు శాంతి ఉండదు అన్నాడు. ఇందుకు మలయధ్వజుడు, మహారాజా, మీకు నా పట్ల గల అభిమానానికి ఎంతైనా కృతజ్ఞతుణ్ణి. అయితే సైన్యంతో వెళ్ళి మనం విజయం సాధించగల అవకాశాలు తక్కువ. వజ్రకీర్తికి ప్రస్తుతం 2 దేశాల తాలూకు సైనిక బలం ఉన్నది. అతడు నా తండ్రిని ఎలా దొంగదెబ్బ తీశాడో నేను కూడా అలాగే చాప కింద నీరులా అతన్ని హతమార్చాలన్నదే నా ఆలోచన. అంతేకాక వజ్రకీర్తికి మా సైనికాధికారుల్లో ఎవరో బాగా సహాయపడి ఉండాలి. వాళ్ళెవరో కూడా తెలుసుకొని శిక్షించాలి అన్నాడు. సింహగుప్తుడు ఆశ్చర్యంగా, నీ ఆలోచన వరకు బాగానే ఉన్నది, కానీ అది అంత సులభంగా సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించాడు. భగవత్కృప వల్ల నా బుద్ధికి నీ అదృష్టం కూడా తోడైతే ఇది చిటికలో సాధించగల పనే. మీరు చెయ్యవలసిన సహాయం వల్ల నాతో పాటు ఒక చురుకైన యోధుణ్ణి పంపటం.
నాకు కొద్దిపాటి డబ్బు నగలతో పాటు రకరకాల విషాల పూసి ఎండించిన సూదిళ్ళు కొన్ని ఇవ్వటం అంతే అన్నాడు మలయధ్వజుడు. మలయధ్వజుడు మాటల్లో ధ్వనిస్తున్న ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడైన సింహగుప్తుడు అంగీకారంగా తలాడిస్తూ, సరే నీ ఇష్టం, రేపు ఉదయానికల్లా అన్నీ సిద్ధంగా ఉంటవి, ఈ రాత్రికి నిశ్చింతగా విశ్రాంతి తీసుకో అన్నాడు. ఆ ప్రకారమే ఒక నునుగు మీసాల యువకుణ్ణి వెంట పెట్టుకొని మర్నాటి ఉదయానికల్లా మలయధ్వజుడి దగ్గరకు స్వయంగా వచ్చిన సింహగుప్తుడు తన వెంట ఉన్న యువకుణ్ణి మలయధ్వజుడికి చూపిస్తూ చిరునవ్వుతో, నాయనా, నీ గురించి విన్న ఈ యోధుడు తనను నీకు పరిచయం చేయవలసిన అవసరం లేదని నువ్వే సులభంగా తెలుసుకోగలవని అంటున్నాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న మలయధ్వజుడు సింహగుప్తుడు పరోక్షంగా తనను పరీక్షిస్తున్నాడని గ్రహించి చిన్నగా నవ్వి యోధుడితో, యువరాణి శాలినీదేవి అంతటి బుద్ధిశాలిని నా వెంట రావటం నాకు చాలా ఆశాభావాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నది అన్నాడు. ఆ మాటలకు యోధుడి వేషంలో వచ్చిన సింహగుప్తుడు కుమార్తె శాలిని సిగ్గుతో తల ఉంచుకోగా సింహగుప్తుడు ముగ్ధుడే చిన్నగా చప్పట్లు చరిచి, ఆహా, ఇంతకు ఆమె నా కుమార్తె అని ఎలా తెలుసుకోగలిగావు అని ప్రశ్నించాడు. యుద్ధ విద్యలు నేర్చిన మీ కుమార్తె ఉండగా వేరెవరినో నాతో పంపటానికి మీరు ఇష్టపడరని గ్రహించాను. అందుకే వచ్చిన వ్యక్తి శాలిని అయి ఉంటుందనుకున్నాను అన్నాడు మలయధ్వజుడు. ఆ జవాబు తండ్రి కుమార్తెకి కూడా తృప్తి కలిగించలేదు. అయితే సరైన కారణాన్ని ఎందుచేతనో అతడు చెప్పదలుచుకోలేదని గ్రహించిన సింహగుప్తుడు మరీ రెట్టించక, నువ్వు కోరిన వస్తు సామగ్రి, మీకు గుర్రాలు, ఆహారము అన్నీ సిద్ధంగా ఉన్నవి, విజయోస్తు అంటూ వాళ్ళను బయలుదేరదీశాడు. పగలంతా ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేసిన వాళ్ళిద్దరూ సాయంత్రానికి ఒక అడవి ప్రాంతానికి చేరుకొని అక్కడ కొద్దిపాటి విశ్రాంతి కోసం ఆగారు. ఆ సమయంలో శాలిని, ఉదయం మీరు చెప్పిన కారణం అసలైనది కాదని మీకు తెలుసు. పురుషవేషం ధరించి వచ్చినది నేనేనని ఎలా గ్రహించారో తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు మలయధ్వజుడు, యుద్ధ విద్యలు నేర్చిన వీరవనితులు ఆయా సంఘటనలో పాల్గొన్నప్పుడు తమ సహజ స్వభావాన్ని, సౌకుమార్యాన్ని విస్మరించవచ్చుగాక, కానీ సాధారణ పరిస్థితుల్లో వారి సౌకుమార్యం, లజ్జాశీలత, చంచల నేత్రాలు వీటిని దాచడం సాధ్యపడదు. మిమ్మల్ని పట్టించినది ఆ స్వభావమే. మీరు ఒక స్త్రీ అని గ్రహించాక యువరాణి శాలిని అయి ఉంటారని ఊహించటం పెద్ద కష్టమేమీ కాదు కదా అన్నాడు. అతడి మాటలకు సిగ్గుపడుతూ ముఖాన్ని మరొక వైపు తిప్పుకున్న శాలిని క్షణకాలంలో సర్దుకుంటూ, నీ ఆత్మవిశ్వాసం అమోఘం, మీకు విజయం తథ్యం అన్నది. తర్వాత కొద్దిసేపట్లో తిరిగి బయలుదేరిన వాళ్ళిద్దరూ రాత్రి మొదటి జాము దాటేసరికి సువర్ణగిరి పొలిమేరలు చేరుకుని గుర్రాలను అక్కడే వదిలేసి కాలినడకన నగరంలోకి ప్రవేశించారు. మలయధ్వజుడు పరిశీలనగా చుట్టూ చూస్తూ ప్రధాన రాజవీధులు వదిలివేసి సామాన్యులు నివసించే ఇళ్లవైపు దారితీశాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధుల్లో నడుస్తూ ఉండగా ఒక ఇంట్లో నుంచి ఎవరో నెమ్మదిగా మాట్లాడుకుంటున్న గుసగుస ధ్వని వినిపించింది. వెంటనే మలయధ్వజుడు ఆ ఇంటి అరుగు మీదకి ఎక్కి చెవి ఒగ్గి వినసాగాడు. శాలిని అతడిని అనుసరించింది. లోపల నుంచి ఒక స్త్రీ స్వరం నెమ్మదిగా, అయితే పాపం యువరాజును కూడా చంపేస్తారన్నమాట అంటున్నది. దానికి జవాబుగా ఒక పురుష స్వరం, ఓసి పిచ్చిదాన, రాజ్యకాంక్షతో ధర్మాధర్మాలు మరిచి ప్రవర్తించిన వజ్రకీర్తి లాంటి వాడు యువరాజును మాత్రం వదులుతాడా? అయినా అతడినని ఏం లాభం? కందుర్బుడు లాంటి గాది కింద పందికూక్కులు పొరుగుదేశపు శత్రువుల కంటే హానికరమైన వాళ్ళు. అలాంటి వాళ్లను ఖండాలుగా నరికి కాకులకు గద్దలకు వేయటం కంటే ధర్మం మరొకటి లేదు అన్నది. ఏమిటి, మన సైన్యాధికారి కందూర్బుడే అన్నది స్త్రీ కంఠస్వరం కాస్త పెద్దగా. వెంటనే పురుషస్వరం, ఉస్, నెమ్మది, ఎవరైనా వింటే కొంపలంటుకుంటవి, అర్ధరాత్రి కావస్తున్నది, పడుకో పడుకో అన్నది. తర్వాత లోపల నుంచి ఇంకే మాటలు వినరాలేదు. కొద్దిసేపి ఆగి మలయధ్వజుడు ఇంటి తలుపును సున్నితంగా తట్టాడు. ఒక క్షణం తర్వాత అంతకు ముందు మాట్లాడిన పురుషస్వరం లోపల నుంచి బెదురుగా, ఎవరది అంటూ ప్రశ్నించింది. మిత్రులం అంటూ మలయధ్వజుడు జవాబిచ్చాడు. 1-2 నిమిషాల తర్వాత ఇంటి యజమాని తలుపు తెరగానే మలయధ్వజుడు శాలినితో పాటు ఇంట్లోకి ప్రవేశించి వెంటనే తలుపు తిరిగి మూసి భయపడుతూ చూస్తున్న అతడికి తానెవరైంది చెప్పాడు. స్వయాన యువరాజే తన ఇంట అడుగుపెట్టాడని తెలుసుకున్న ఇంటి యజమాని సుకేతుడు ఆశ్చర్య ఆనందాలతో ఉప్పొంగిపోయాడు. అతడి ద్వారా తనకు కావాల్సిన వివరాలన్నిటినీ తెలుసుకున్న మలయధ్వజుడు వ్యూహరచన ప్రారంభించాడు.
ఆ మర్నాటి ఉదయాన సుకేతుడు మలయధ్వజుడు కోరినట్టు వజ్రకీర్తి సైనాగారపు కావలి భటుడు గోరన్నను ఇంటికి తీసుకువచ్చాడు. మలయధ్వజుడు తానెవరైనది గోరన్నకు చెప్పి అతడు చెయ్యవలసిన సహాయం ఏమిటో వివరించాడు. అతడు కోరిన సహాయం గురించి వింటూనే గోరన్న భయపడ్డాడు. అది గమనించిన మలయధ్వజుడు తన దుస్తుల్లో నుంచి ఒక ముత్యాలహారం తీసి గోరన్నకు ఇవ్వబోయాడు. గోరన్న చప్పును వారిస్తూ, వద్దు బాబు, ఇప్పుడు ఇలాంటివేమీ వద్దు, ఎవరికంటనైనా పడితే ప్రమాదం అని కాసేపు తటపటాయించి చివరకు, సరే బాబు, చచ్చిపోయిన మహారాజు గారి ముఖం చూసి కాదనలేకపోతున్నాను, మీరు మాత్రం రెండవ జాము గడవగానే వచ్చేయండి అని చెప్పి మలయధ్వజుడికి పాదాభివందనం చేసి వెళ్ళిపోయాడు. గోరన్న వెళ్ళగానే సుకేతుడు శత్రురాజుకు సాయపడిన సేనాధిపతి కందూర్పుడి సైన్య మందిరాన్ని కావలా కాసే వీరన్నను తీసుకొచ్చాడు. మలయధ్వజుడు తానెవరైనది చెప్పగానే ఒక్కసారి వీరన్న భయంతో తెల్లబోయాడు. అతడి ముఖంలో దాచుకుందామన్నా దాగని ఆశ్చర్యం కనిపించింది. ఆ వెనువెంటనే యువరాజు రాకపట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసిన వీరన్న యువరాజు కోరిన సహాయం చేయటానికి ఏ అభ్యంతరమూ చెప్పకుండా తక్షణం అంగీకరించాడు. వెనువెంటనే మలయధ్వజుడు తన దుస్తుల్లో నుంచి ఒక చిన్న సూదిని తీసి ఏం జరుగుతున్నది వీరన్న గమనించేలోగా అతడి చేతి మీద పొడిచాడు. వీరన్న తేలుకుట్టినట్టు ఉలిక్కిపడి చేతిని విదిలిస్తూ పెద్దగా అరవబోయాడు. అయితే తగు జాగ్రత్తతో ఉన్న మలయధ్వజుడు చప్పున వీరన్న నోటిని గట్టిగా మూసి శాలిని సుకేతుల సహాయంతో అతడిని బంధించాడు. తర్వాత సుకేతుడి ద్వారా వీరన్న భార్యను, అతడి ఒక్కగానొక్క బిడ్డ 3 ఏళ్ల పశువాన్ని కూడా రప్పించి వాళ్ళు కూడా ఏం జరుగుతున్నదో గమనించేలోగానే సూదులతో వాళ్లను పొడిచాడు. వాళ్ళిద్దరూ కిమ్మనకుండా మరుక్షణమే స్పృహ తప్పి నేలకు జారిపోయారు. మలయధ్వజుడు బాధతో విలవిలలాడుతున్న వీరన్నను సమీపిస్తూ కటువుగా, నీ మనసులోని దుర్మార్గపు ఆలోచన గ్రహించాను. ఆ ఆలోచన నీ మనసుకు తట్టి లేపినందువలన తేలువిషం నీ శరీరంలోకి, మత్తుమందు నీ భార్యా పిల్లల శరీరంలోకి ప్రవేశించింది. ఇకనైనా ఆ దురాలోచన మాని నేను చెప్పినట్టు చేశావంటే సరే, లేదా ముందు నీ భార్యా పిల్లలకు, తర్వాత నీకు ఏకంగా త్రాచుపాము విషం ఇవ్వక తప్పదు. ఏం చెయ్యదలుచుకున్నావో నీ ఇష్టం అన్నాడు. ఆ మాటలు విన్న వీరన్న గుడ్లు నీళ్లు కక్కుకుంటూ మలయధ్వజుడు చెప్పినట్లు చేస్తానంటూ సైగ చేస్తూ భయంతో వణుకుపోతూ చేతులు జోడించాడు. ఆ వెంటనే మలయధ్వజుడు అతడికి విరుగుడు మందు ఇచ్చి, నేటి రాత్రికి పని జరిగిపోవాలి. రేపు ఉదయం దాకా నీ భార్యాపిల్లలిద్దరూ ఇక్కడ ఇలాగే ఉంటారు. ఎవరైనా అడిగితే వాళ్ళు సుకేతుడి ఇంట ఉన్నారని చెప్పు. తెల్లవారేలోగా అంతా సక్రమంగా పూర్తి చేస్తేవా రేపు ఉదయం వాళ్లను సజీవులుగా చూస్తావు అంటూ అతన్ని బంధించిన కట్లు ఇప్పి వదిలాడు. ఆ రాత్రే గోరన్న సహాయంతో రాజు వజ్రకీర్తి సైనాగారంలో ప్రవేశించిన మలయధ్వజుడు గాఢ నిద్రలో ఉన్న వజ్రకీర్తిని సున్నితంగా తట్టిలేపాడు. ఉలికిపాటుతో కళ్ళు తెరిచిన వజ్రకీర్తి ఎదురుగా కనిపించిన అపరిచితుణ్ణి చూచి పెద్దగా అరవబోయాడు. అయితే మలయధ్వజుడు చప్పున తన ఎడమ అరచేతిని వజ్రకీర్తి నోటికి అడ్డంగా పెట్టి గట్టిగా అదిమి కటువుగా, వజ్రకీర్తి, నిద్రలో ఉన్న నా తండ్రిని దొంగచాటుగా వచ్చి చంపి అధర్మంగా రాజ్యాన్ని దురాక్రమణ చేసిన పాపివి నువ్వు. అయినా నేను నిన్ను ధర్మబద్ధంగానే చంపుతున్నాను అంటూ కనురెప్పపాటులో తన ఖడ్గం చంద్రహంసాన్ని వర్ణించి లాగి వజ్రకీర్తి గుండెల్లో బలంగా పొడిచాడు. అదే సమయంలో వీరన్న సహాయంతో ద్రోహి అయిన సేనాని కందూర్బుడి భవనాన్ని పురుషవేషంలో ప్రవేశించిన శాలిని నిద్రపోతున్న కందూర్బుణ్ణి ఒక చేత్తో తట్టి లేపి అతడు కళ్ళు తెరుస్తూ ఉండగానే మరొక చేత సిద్ధంగా పట్టుకొని ఉన్న విషపు సూదిని అతడి శరీరంలోకి లోతుగా గుచ్చింది. జరుగుతున్నదేమిటో గ్రహించేలోగా అత్యంత ప్రమాదకరమైన ఆ విషం క్షణకాలంలో కందూర్బుడి కళ్ళను శాశ్వతంగా మూతలు పడేలా చేసింది. తెల్లవారేసరికి జరిగిందంతా నగరంలో తెలిసిపోయింది. సువర్ణగిరి ప్రజలు తమ యువరాజు క్షేమంగా తిరిగి వచ్చి తమకు రాజైనందుకు అమితోత్సాహంతో ఆనంద ఉత్సవాలు జరుపుకున్నారు. రాజైన తర్వాత మలయధ్వజుడు గురన్నకు కావాల్సినన్ని వెండి బంగారాలు కానుకలిచ్చి పంపాడు. వీరన్నను పిలిచి, కందూర్బుడి కావలివాడివైనందుకు అతడి ద్రోహబుద్ధిని కూడా కాస్త వంటబెట్టించుకున్నావు. వేరుపురుగులా ప్రమాదికారివైనప్పటికీ నీ నుంచి నేను పొందిన సహాయానికి ఫలితంగా నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. నీ వంటి వాడు ఎటువంటి బాధ్యతాయుతమైన పదవిలోనూ ఉండతగడు. రేపటి నుంచి నువ్వు రాజ్య ఉద్యానవనంలో పూల మొక్కలకు కలుపు తీసే పని చెయ్యు అని చెప్పాడు.
సుకేతుడు కుటుంబానికి తన సహపంక్తిలో విందు చేసి కానుకలిచ్చి పంపుతూ, స్నేహబాంధవ్యాన్ని కనబరిచిన మీరు నాకు బంధు సమానులు. నేటి నుంచి కోటలో జరిగే ప్రతి ఉత్సవానికి మీరు నా అతిథులుగా రావాలి అన్నాడు. సుకేతుడు కుటుంబం వాళ్ళు ఆ మాటలకు చలించిపోతూ అతడికి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. వారం రోజుల తర్వాత మలయధ్వజుడు బిల్లరాజైన సింహగుప్తుడికి ఆహ్వానం పంపి, అతడు రాగానే తను అతడి కుమార్తె అయిన శాలినిని వివాహం ఆడగోరుతున్నట్టు చెప్పాడు. ఇందుకు శాలినితో పాటు సింహగుప్తుడు కూడా పరమానందభరితుడయ్యాడు. మలయధ్వజ శాలినీల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కథ చెప్పటం ముగించిన సాలబంజిక, ఓ కాబోయే మహారాజా, కథలో శాలినిని మినహాయిస్తే మలయధ్వజుడికి సహాయపడిన మిగతా ముగ్గురు అతడి పౌరులే. వాళ్ళ దగ్గర నుంచి అతడు పొందిన సహాయం దాదాపు సమానమే. కానీ వాళ్లను అతడు సత్కరించిన రీతి మాత్రం సమానం కాకపోగా చిత్రంగా ఉన్నది. గురన్నకు ఏవో కానుకలిచ్చి వదిలించుకున్న అతడు సుకేతుడితో మాత్రం లేనిపోని బాంధవ్యాన్ని కలుపుకొని అతి మర్యాద చేశాడు. వీరన్నను మొదటి నుంచి హింసిస్తూ వచ్చింది చాలక అతడి నుంచి సహాయం పొంది కూడా ప్రతిఫలంగా చంపకుండా వదిలేస్తున్నాను పొమ్మన్నాడు. అంతగా అతడి కోపానికి గురయ్యే పనేమీ వీరన్న చెయ్యలేదు కదా. తన పౌరుల నుంచి దాదాపు సమాన సహాయాన్ని పొందిన ఒక మహారాజు ఇలా రకరకాలుగా ప్రవర్తించడం వెనుక ఏమైనా సూక్ష్మధర్మాలు ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి? మలయధ్వజుడి స్థానంలో నువ్వే ఉండి ఉంటే నీకు సహాయం చేసిన ముగ్గురిని నువ్వెలా సత్కరిస్తావు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగావా? నీవు 2వ మెట్టు మీద పాదం మోపి 3వ మెట్టు మీద ఉన్న మా సోదరి న్యాయశక్తి చెప్పబోయే కథ వినే అర్హత కలుగుతుంది. అయితే సరైన సమాధానం చెప్పలేకపోయావో ఈ క్షణమే నీ కళ్ళ ముందు నుంచి ఈ అపూర్వ స్వర్ణసింహాసనం మాయమవుతుంది అన్నది. అప్పుడు విజయదత్తుడు, ఓ ధర్మశక్తి, కథలోని మలయధ్వజుడి భిన్న ప్రవర్తనకు అతడి సహాయం చేసిన ముగ్గురి స్థాయి భేదాలే కారణం. వారి ముగ్గురులోనూ వీరన్నది అధమ స్థాయి, గురన్నది మధ్యస్థాయి, సుకేతుడిది ఉత్తమ స్థాయి. ఏ మహారాజైనా సరే శిక్షించడానికైనా సత్కరించటానికైనా ఆ వ్యక్తి స్థాయిని పరిగణలోకి తీసుకొని వ్యవహరించటమే సూక్ష్మధర్మం. పామరులు ధనంతోనూ, పండితులు ఆదరణతోనూ తృప్తి చెందుతారు. రాజ్యక్షేమం కోసం అధముని శిక్షించి తీరాలి. విధిలేని పరిస్థితుల్లో ఆ అధముడు దగ్గర నుంచి సహాయం పొందినప్పుడు మలయధ్వజుడు చెప్పినట్టుగా ప్రాణదానమే వాడికి గొప్ప మేలు చేసినట్టు. పోతే తన పౌరుల మానసిక స్థాయిని గుర్తించగల శక్తి ఏ రాజుకైనా తప్పక ఉండి తీరాలి. అది మలయధ్వజుడిలో పుష్కలంగా ఉన్నది. అందువల్లనే అతడు వీరన్నలోని నైత్యాన్ని క్షణాలలో గుర్తించగలిగాడు. గురన్న, వీరన్నలిద్దరూ సాధారణ స్థాయికి చెందిన వ్యక్తులే. రాజభక్తి గల ఆ స్థాయి పౌరులు గురన్న ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తారు. కానీ వీరన్న దీనికి విరుద్ధంగా యువరాజు రాకకు ముందుగా ఆశ్చర్యపోయాడు. తర్వాత సామాన్య పౌరుడి కంటే భయం, సంకోచాలు ఏవీ కనబరచకుండా వెంటనే ఆయనకు సహాయం చేయటానికి సిద్ధపడ్డాడు. అంటే మలయధ్వజుడి దగ్గర అంగీకారంగా వ్యక్తం చేసి బయటపడి కందూర్బుడికి యువరాజు ఆచూకీ తెలియజేసి లాభపడాలని దురోహ అతడికి కలిగిందన్నమాట. అతడి ప్రవర్తన ద్వారా ఆ సంగతి గ్రహించిన మలయధ్వజుడు అతనిపై దండోపాయాన్ని ప్రయోగించి తనకు కావాల్సిన సహాయాన్ని పొందాడు. తర్వాత అతడు వీరన్నతో ప్రవర్తించిన తీరు కూడా ఎంతైనా ప్రశంసించదగిందే. ఇక మధ్యస్థాయికి చెందిన గురన్న కానుకలతో తృప్తి చెందాడు. అటువంటి వ్యక్తుల వల్ల రాజుకు లభించేది తక్కువ. అందుకే మలయధ్వజుడు అతడిని వెండి, బంగారాల్లాంటి కానుకలతో తృప్తిపరిచి ఊరుకున్నాడు. సుకేతుడు, అతడి భార్య ఇద్దరూ ఉత్తమ స్థాయి పౌరులు, రాజకీయపరమైన అవగాహన కలవారు, ముఖ్యంగా తిరిగిలేని రాజభక్తి కలవారు. అటువంటి వారితో రాజు అన్నిటా ఆత్మీయతాభావంతో మెలుగుతూ ఉండాలి. తనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కాబట్టి మలయధ్వజుడు మరొక అడుగు ముందుకు వేసి ఆప్యాయంగా వారితో బాంధవ్యాన్ని కలుపుకున్నాడు. అది కూడా మెచ్చదగిందే. మలయధ్వజుడి స్థానంలో నేను ఉన్న నా ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అన్నాడు. అతడి జవాబు వినగానే 2వ మెట్టు మీద ఉన్న సాలబంజిక, బలిబలి విజయదత్త, నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి 2వ మెట్టు చేరే అర్హతను సంపాదించుకున్నావు. కాబోయే మహారాజువైన ఓ యువరాజా, నీకు నా హృదయపూర్వక స్వాగతం అన్నది. సాలబంజిక మాటలు పూర్తి అయి కాగానే సభాభవనమంతా ఒక్కసారిగా జయ జయధ్వానాలతో దద్దిరిల్లింది. మంగళ వాయిద్యాలు, వేదగానము శ్రావ్యంగా అక్కడ ప్రతిధ్వనించాయి.
ఆ మంగళ ధ్వనుల మధ్య విజయదత్తుడు రెండవ మెట్టు మీద హుందాగా తన పాదాన్ని మోపి మనసులో తమ కులదేవతను స్మరించి మూడవ మెట్టు మీద ఉన్న న్యాయశాల బంజిక పెట్టబోయే ఆఖరి పరీక్షకు సిద్ధంగా నిలబడ్డాడు. అప్పుడు మూడవది ఆఖరిది అయిన న్యాయశాల బంజిక చిరునవ్వు నవ్వుతూ అతడికి శుభం పలికి, విజయదత్త, నేను న్యాయశక్తిగా నీకు ముందే పరిచయమయ్యాను. న్యాయవర్ధనుడనే ఒక మహారాజు కథ చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఇలా ప్రారంభించింది. సుభద్రాధీశుడైన న్యాయవర్ధన మహారాజు అసలు పేరు బలవర్ధనుడు. అయితే అతడు న్యాయ విచారణ జరిపే తీరు అత్యంత చాకచక్యంగా, న్యాయ నిర్ణయాలు తీర్చిదిద్దినట్టు నిష్పక్షపాతకంగా న్యాయాన్ని అమలు జరిపే విధానం ప్రజల్లో అతనికి న్యాయవర్ధనుడన్న పేరు తెచ్చిపెట్టింది. సుభద్ర దేశాన్ని ఆనుకొని ఉన్న బొమ్యదేశపు రాజు న్యాయవర్ధనుడికి చిరకాల మిత్రుడు. ఆయన పట్ల అమితమైన గౌరవ మర్యాదలు కలిగినవాడు. అతడికి యుక్త వయస్కుడైన తన కుమారుడు కుమారకేతుకుడికి పట్నం కట్టి నిశ్చయించి అతడితో, నాయన, రాజు బాధ్యతలోకెల్లా అతి ముఖ్యమైనది న్యాయపాలన. న్యాయవర్ధన మహారాజు మనకు ఆప్తమిత్రుడు. న్యాయపాలనలో ఆయన ఎంత గొప్పవాడో ప్రజలు ఆయనకు న్యాయవర్ధనుడు అంటూ పెట్టిన పేరే చెబుతుంది. నువ్వు మన రాజ్యానికి రాజువు కాబోయే ముందు కొన్నాళ్ల పాటు ఆ మహారాజు శిశిరకం చేసి రావటం నీకు చాలా మేలు చేస్తుంది అన్నాడు. తండ్రి మాట చొప్పున కుమారకేతు సుభద్ర దేశానికి వచ్చాడు. న్యాయవర్ధనుడు అతడిని కన్నబిడ్డలా ఆదరించి, నాయన, నాకు తెలిసినదే న్యాయమని నేను నమ్మి పాటిస్తున్నది మొత్తం చెబుతాను విను. రాజ్యమనేది ఒక పెద్ద కుటుంబం వంటిది. రాజు ఆ కుటుంబపు పెద్ద. కుటుంబంలో పిల్లల మధ్య పెద్దల మధ్య చిన్న పెద్ద తగువులు కొట్లాట్లు ఎంత సహజంగా ఉంటాయో దేశ ప్రజల మధ్య కూడా అంతే సహజంగా ఉంటాయి. కుటుంబంలో ఏవైనా కలహాలు రేగినప్పుడు అవి అక్కడికక్కడే సర్దుబాటు అయ్యాయా సరే, లేదా తగువులు పడ్డవాళ్ళు గొడవను కుటుంబ యజమాని దాకా తెస్తారు. అప్పుడు కుటుంబం ఐకమత్యం చెడకుండా తగువును పరిష్కరించే బాధ్యత యజమాని మీద పడుతుంది. అలాగే రాజ్యంలో చెలరేగే చిన్న చిన్న సాధారణ కలహాలను నేరాలను ఆయా న్యాయాధికారులు విచారించి తీర్పులు ఇస్తారు. వారికి కొరుకుడు పడని వాటిని, అసాధారణమనిపించిన వాటిని రాజే స్వయంగా విచారించి నిష్పక్షపాతకంగా న్యాయపాలన చేయటం రాజ్యపు అంతరంగిక క్షేమానికి ఎంతైనా అవసరం. న్యాయ పరిపాలన ద్వారా ప్రజాదరణకు పాత్రుడైన రాజుకు ప్రజాబలమే 1000 అక్షౌహిణుల సైన్యబలం అంటూ ఇంకా ఎన్నో విషయాలు విషాదశకంగా వివరించి చెప్పి, రేపు నాతో పాటు సభకు వచ్చి అక్కడ జరిగే న్యాయ విచారణ అంతా శ్రద్ధగా గమనించు. న్యాయం తాలూకు వివిధ సూక్ష్మరూపాలు నీకు బాగా అర్థమవుతాయి అన్నాడు. న్యాయవర్ధనుడి మాటలకు వినయంగా తల ఊపిన కుమారకేతు మర్నాడు సభలో న్యాయవర్ధనుడికి సమీపంలో కూర్చొని మహా కోసం వచ్చిన వారి వాదనలను శ్రద్ధగా వినటం ప్రారంభించాడు. ఆ రోజు విచారణకు వచ్చిన వాళ్ళు 3. వాళ్ళలో మొదటి ఫిర్యాది ఒక సామాన్య రైతు. అతడి పేరు వీరనందుడు. అతడు ముద్దాయిగా పేర్కొంటున్న వ్యక్తి అతడి స్నేహితుడు చంద్రన్న. సభకు అతడు కూడా వచ్చాడు. రాజు అనుమతించగానే మొదటి ఫిర్యాది అయిన వీరనందుడు రాజుకు నమస్కరించి ఇలా ప్రారంభించాడు. మహాప్రభు, ఈ చంద్రన్న నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఇద్దరం ఒకరి పట్ల మరొకరం ఎంతో అపేక్షగా ఉంటూ ఒకరితో ఒకరు వెయ్యాలందాలని కూడా మా పెళ్ళిళ్ళు కాకముందే వాగ్దానాలు చేసుకున్నాం. నాకు ముందు పెళ్ళి అయ్యి కొడుకు పుట్టాడు, నీకు అల్లుడు పుట్టాడురా అని నేనంటే దానికి ఈ చంద్రన్న ఆనందంగా అంగీకరించాడు. తర్వాత అతడికి పెళ్ళి అయ్యి మొదట కూతురే పుట్టింది. ఆ పిల్ల మా కోడలనుకున్నాం. దానికి చంద్రన్న పిల్లం కూడా ఇష్టపడింది. నా కొడుకు ఆ పిల్ల కూడా ఎంతో స్నేహంగా ఉంటూ పెరిగారు. ఇరుపక్షాల వాళ్ళం కూడబలుక్కొని మా కుల పెద్దల ముందు సంబంధం నిశ్చయం చేసుకున్నాం. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత పెళ్లి చెయ్యాలని చంద్రన్న భార్య అంటే దానికి నేను మా ఆవిడ సరేనన్నాం. అంతే. ఆ తర్వాత నుంచి చంద్రన్న అదృష్టం బాగుండి అతను పట్టిందల్లా బంగారం అయ్యింది. ఆ ఒక్క ఆడపిల్ల లక్ష్మి తప్ప మరి పిల్లలు కలగలేదు. అందుచేత అతను ఉన్న 4 ఎకరాల పొలాన్ని 10 ఎకరాలు చేసి క్రమంగా ఊళ్ళోని పెద్ద భూస్వాములతో జత అయిపోయాడు. ఇటు నా పరిస్థితి పూర్తి వ్యతిరేకం అయిపోయింది. నాకు పెద్ద పిల్లవాడు తర్వాత మరో 5 పుట్టుకొచ్చారు. ఎంత సంపాదించినా రెక్కల ముక్కలు వేయేగే గాని దమ్మిడి కనబడేది కాదు. కష్టానికి సుఖానికి ఉన్న భూమి కూడా తెగనమ్ముకోవలసి వచ్చింది.
మా బేదరికం చూసి చంద్రన్న అతడి పెళ్ళాము కాస్త ఎడం జరగడం ప్రారంభించి ఇప్పుడు అసలు పిల్లను మా వాడికిచ్చి పెళ్లి చెయ్యం పొమ్మంటున్నారు. చంద్రన్న డబ్బు దశకం చూసి మా కుల పెద్దలు కూడా అతనికే ఒత్తాసు పలుకుతున్నారు. ఎప్పుడో పిల్లల చిన్నతనాన ఇచ్చిన మాట చెల్లదు పొమ్మంటున్నారు. మహారాజా, సంగతంతా ఇది. డబ్బు కోసం ఆడిన మాట తప్పరాదని అతనికి బుద్ధి చెప్పి లక్ష్మిని మా కోడలు చెయ్యమని ప్రార్థిస్తున్నాను. మామూలుగా ప్రార్థించి వ్యంగ్యంలోకి దిగి ఆవేశంగా ముగించాడు వీరనందనుడు. అతడి మాటలన్నీ శ్రద్ధగా విన్న మహారాజు చంద్రన్న వైపు చూసి, ఏం చంద్రన్న, నువ్వేమంటావు అని ప్రశ్నించాడు. ఇంకా ఉంది.